మీరు ఏదైనా నింపుకొని వెళ్ళాలి దేవుని యొక్క సందేశాన్ని, అది మీకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీ మనసులు, మీ యొక్క హృదయం అంతా కూడా శుద్ధీకరించుకొని ఖాళీ చేసుకొని వస్తేనే మీరు నింపుకొని వెళ్తారు. ఆల్రెడీ నింపుకొని వస్తే నింపుకోవడానికి ఏమీ ఉండదు, భారమే అంతే. కనుక దయచేసి ఇది జ్ఞాపకం చేసుకోండి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, మరి ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో మన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలట, చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేస్తే అది నీకు ఎంతో ఆశీర్వాదకరం. అయితే అందరికీ కూడా దేవుడు చక్కటి అవయవాలు ఇచ్చాడు అన్నీ కూడా. సో ఇతరులతో మనం కమ్యూనికేట్ చేయాలంటే ప్రధానంగా మనకి కావాల్సింది ఏంటి, ఏం కావాలండి? ఇతరులతో మనం మాట్లాడాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏం కావాలా? ఇతరులతో మాట్లాడాలంటే మనకేం కావాలి? ధైర్యం కావాలా? చెప్పమ్మా, గట్టి చెప్పు. నోరు కావాలి. నోరు ఉంటేనే కదా ఏదన్నా ధైర్యమో అధైర్యమో ఏదో ఒకటి. కాబట్టి ఇతరులతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలంటే కామన్గా మనకి నోరు అవసరం. అయితే ఆ నోరు నిన్ను కాపాడుతుంది, నిన్ను నాశనం కూడా చేస్తుంది కదండి. రెండు కూడా నీ వశమే. అందుకనే ప్రకృతి ధర్మానికి చిచ్చు పెట్టేది ఏంటట, నాలుక. ఇదంతా కలిపే నోరు కదా, అది లోపల ఉన్నదే కదా. సో ఇక్కడ మనం అందుకనే ఆ నోరు గురించి చాలా సందర్భాల్లో చాలా చోట్ల మరి భక్తులు చెప్తా ఉన్నారు. దాని గురించి మనం ఎంత మటుకు దాన్ని మనం కాస్తున్నామో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కొన్ని మాటలు త్వరగా మనం చూసుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇందాక ఒకటి చదివాము, ఇప్పుడు 2 చదవండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెబుతున్న ఒక మాట చూస్తే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కాబట్టి అనాలోచితంగా అంటే అసలు వితౌట్ ప్రిపరేషన్ అన్నమాట. అంటే ఏం సందర్భం నీకు అనవసరం, ఏదో అసందర్భం అనే ప్రాలాపన అంటారు కదా, కొన్ని సందర్భాల్లో అది అసలు మ్యాచ్ అవ్వదు కూడా. ఏదో మాట్లాడాలి కాబట్టి, నోరుంది కాబట్టి అన్నట్టుగా అలా మాట్లాడుతుంటాం. అనాలోచన అంటే ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు అది ఎంతో ప్రమాదకరము. అందువల్లనే ఇక్కడ ఈ యొక్క సొలొమోను చెప్తున్నాడు, మీ నోరుని ఏం చేసుకోవాలంటే కాచుకోండి. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే విలువైన వాటిని మనం చాలా జాగ్రత్తగా కాచుకుంటాం కదా. అసలు నీ యొక్క జీవ మరణాలు నీ యొక్క నాలుక వశం అంటున్నప్పుడు, ఆ నాలుక నీ నోట్లో ఉంటున్నప్పుడు ఆ నోరుని ఏం చేయాలంటే జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకనే ఏమంటాడంటే చివరి మాట చూస్తే అక్కడ ఏంటట, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎలా ఉండాలంటే ఎక్కువగా ఉండాలట, కొద్దిగా ఉండాలన్నమాట. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఒక మాటలు మాట్లాడుతుంటారు ఏంటంటే, మాటలు తక్కువ పని ఎక్కువ కదండి. టాక్ లెస్ వర్క్ మోర్ అంటారు. కాబట్టి కానీ కొంతమంది ఉల్టా చేస్తూ ఉంటారు, ఎక్కువ మాటలు తక్కువ పని. దానివల్ల పెద్ద ప్రయోజనం ఎవరికి, 2 వర్గాల వారికి కూడా ఉండదు. అయితే ఇక్కడ దేవుడు కూడా నోటిని కాచుకోమంటున్నాడు. ఎందుకంటే అది నీకు శాపము తీసుకొస్తుంది, ఆశీర్వాదము కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఆశీర్వాదము రావాలంటే దాన్ని కొంచెం మితముగా వాడితే మంచిది అని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మన నోరు చాలా విలువైనదండి. మీరు చెప్పండి, మీ యొక్క పక్క వాళ్ళకి చెప్పండి, మీ నోరు చాలా విలువైనదని. వెరీ గుడ్. విలువైన దాన్ని ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది, అంతే. లేదంటే ఇంక వేరేగా ఉంటుంది. కనుక ఈ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు సన్నిధిలో అనాలోచితమైన మాటలు పలకకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. అందుకనే దాన్ని ఉద్దేశించి కూడా యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్న ఒక మాటను కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదవండి అమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చూసారా, ఇక్కడ
ఇక్కడ చూడండి, ఎందుకు ఆ క్లాజ్ ఎందుకంటే దేవుని బిడ్డలు అంటున్నప్పుడు ఖచ్చితంగా వారికంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు దేవుడు కలగజేశాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనాలోచితంగా మాట్లాడకూడదు. అయితే ఇక్కడ క్లాజ్ చెప్తున్నాడు, ఇక్కడ యేసు ప్రభువు వారు స్వయంగా మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేయాలట, ఆ వ్యత్యాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ఒక స్థానాన్ని ఇస్తూ గుర్తింపు కలుగజేస్తున్నాడు. అందుకనే ఆయన మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే ఇక్కడ, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. అంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ వారికి అర్థమవుతుంది అనుకుంటున్నారు, కానీ అందులో పాయింట్ లేనప్పుడు మీరు రోజంతా మాట్లాడినా ఏం ప్రయోజనం అండి కదండి. మీరు ఏమైతే తెలియజేయాలనుకుంటున్నారో సూటుగా మీరు తెలియజేయలేనప్పుడు మీరు విస్తారంగా మాట్లాడితే వారికి అర్థమవుతుంది అనుకుంటే అది వెర్రితనమే. అది యేసు ప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలట, మితముగా ఉండాలట. ఇంకా అన్యజనుల వలె మాట్లాడవద్దు అని ఒక క్లాజ్ ఎందుకు పెడతాడంటే, వారికి దేవుడు తెలియదు కాబట్టి వారికి నచ్చినట్టు వారికి జీవన విధానం ఉంటుంది కాబట్టి వారు ఏదన్నా మాట్లాడతారు, వారికి సాక్ష్యము ఉండదు. కానీ మీరు అలా కాదు కదా, మీరు దేవుని బిడ్డలుగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు కలగజేశాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడే వాటిలో చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి, మంచి మాటలు పలుకుతారు దేవుని బిడ్డలు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. మంచి దేవుడు అంటున్నప్పుడు ఆ దేవుని యొక్క బిడ్డలు కూడా ఆయన ఆరాధిస్తూ వెంబడిస్తున్న వారు కూడా అట్టి మనస్తత్వం కలిగి ఉంటారనే చాలామందికి అది తెలుసు. దేవుడు కూడా కోరుకుంటుంది అదే. కనుక మొట్టమొదటిగా మనం ఏం చేయాలట, మొట్టమొదటిది దేవుడు తెలియజేస్తున్న ప్రభు సన్నిధిలో అనాలోచితమైన మాటలు పలకకూడదు. అయితే ఇది ప్రభు సన్నిధి అంటే అది చాలా పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది కాబట్టి అక్కడ దానికి చెబుతున్నా, కానీ మన జీవన విధానంలో కూడా మనము అది దాన్ని అవలంబిస్తే అది మంచిది కూడా అని నీకు తెలియజేస్తున్నాను. అంటే కేవలం ఇలాంటి వాతావరణమే కాదు, జనరల్గా కూడా అది నీ ఆలోచన నీ యొక్క విధానాన్నిగా ఒక హ్యాబిచువల్గా చేసుకుంటే అది నీకు ఎంతో ఆశీర్వాదం అని ఇక్కడ మొట్టమొదటిది చెప్తున్నారు. అలాగే ఇంకా కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. దైవజనుడి గురించి విరోధముగా మాట్లాడుకుంటుట మంచిది కాదట. ఇక్కడ కూడా చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 12:1. అక్కడ మోషే గురించి, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. కాబట్టి ఇక్కడ మోషే ఆయన ఒక పర్సనల్ విషయాల్లో ఎవరండి, సొంత అక్క ఇంకా అన్న అహరోను మిర్యాములు కలుగు చేసుకుంటేనే దేవుడు దాన్ని ఒప్పలే. ఎందుకంటే అది ఆయనకి సంబంధించింది. అయితే ఆయన జీవితంలో ఏం జరుగుతుందో సమస్తము నాకు ఎరుకు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను అనుమతించినప్పుడు మీరెవరు దాన్ని కాదనడానికి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి వారికి సంబంధించిన మధ్యలో మూడో వ్యక్తి ఎవరు ఇంటర్ఫీర్ అయినప్పటికీ కూడా, అది సొంత వాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎంత మాత్రము అంగీకరించడో దానివలన మనకు నష్టం. ఎంత నష్టం జరిగింది అక్కడ, ఏం జరిగిందట, తన సొంత అక్క మిర్యాముకి దేవుడు ఏం చేశాడు, కుష్ఠరోగాన్ని కలగజేశాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి, ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా కుష్ఠరోగానికి సంపూర్ణమైన మందు లేదు. అందుకే దానికి ఏమంటారంటే ఓన్లీ వ్యాక్సిన్. రాకుండా మనం ఏదన్నా ముందుగానే జాగ్రత్త పడే ఔషధాన్ని తీసుకొని వ్యాక్సిన్ మాత్రమే, కానీ వచ్చిన తర్వాత ఎవడు దాన్ని ఏం చేయలేడు. అయితే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయిన వారు, ఆ రోగానికి మందు లేదు. పైపెచ్చు ఆ కాలంలో దాన్ని ఎంత భయంకరమైన రోగంగా వారు కన్సిడర్ చేసేవారంటే అది చాలా పెద్ద పాపము. ఇంకా ఆ రోగం ఎవరిని వస్తే వారిని మనుషులతో కలవకుండా ఊరి బయటన వారిని పెట్టేవారు, బహిష్కరించేవారు. వారిని వారితో మాట్లాడకూడదు, ముట్టకూడదు, ఇలాంటివి చాలా పద్ధతులు ఉండేవి. అంత భయంకరమైన రోగాన్ని. అయితే మిరియాము ఎవరో తెలుసా, చాలా చక్కటి ఆరాధికురాలు. ఆ ఎర్ర సముద్రం దాటుతున్నాక ఆ సమయంలో ఈ స్త్రీలందరినీ కూడా మిరియాము ఏం చేసిందట, అందరినీ కూడా సిద్ధపరిచి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి సంకీర్ణలతో ఏం చేస్తుందట, స్తుతులతో చక్కటి పాటలతో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈమె ఒక ఆరాధికురాలుగా ప్రధాన పాత్ర పోషిస్తూ స్త్రీలందరికీ ఒక మెయిన్ హెడ్గా ఎవరు, ఈ మిరియాము ఉంది.
అంతటి యొక్క ఉన్నతమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి మోషే జీవితంలో ఇంటర్ఫియర్ అయినప్పుడు దేవుడు దాన్ని ఒప్పలేదు, పక్కకు పెట్టేశాడు అంతే. ఆఖరికి మరలా మోషేనే ఏం చేయాల్సి వచ్చిందట, ప్రార్థన చేయాల్సి వచ్చింది, క్షమాపణ అడగాల్సి వచ్చింది. అప్పుడు కూడా వెంటనే దేవుడు దాన్ని ఏం చేశారట, వెంటనే అది చేయలేదు. కానీ ఒక వారం రోజులు మళ్ళీ పాలెం వెలుపటే ఉండాలా, ఆ తర్వాత చూద్దామని చెప్పి దేవుడు అంత కోప్పడిపోయాడు. కనుక మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, మనకి ఎంతో ఆశీర్వాదకరం అది ఎవరైనప్పటికీ కూడా. ఎందుకంటే దేవుడు ప్రత్యేకించి దాని గురించి మాట్లాడుతున్నాడు కనుక మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడటం మంచిది కాదు. అలాగే దైవజనుల మీద మాట్లాడడం కూడా అది మంచిది కాదు. మరి మూడో చూస్తే ఇక్కడ సత్యానికి విరోధముగా మాట్లాడటం కూడా మంచిది కాదట. ఎందుకంటే మన దేవుడికి అనేకమైన నామాల్లో ఆయన సత్యవంతుడు అనేది కూడా ఆయనకు ఒక పేరు. అందుకనే యోహాను సువార్త 14:6 ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు, నేనే మార్గము సత్యము కదా, సత్యము. కాబట్టి సత్యము కాబట్టి ఎవరైతే సత్యాన్ని వెంబడిస్తారో అనుసరిస్తారో వారిని సత్యము ఏం చేస్తారో స్వతంత్రులు చేస్తుందట. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. కాబట్టి ఇక్కడ సత్యానికి విరోధముగా మాట్లాడటం వలన కూడా నీకు చాలా నష్టమే. అందుకనే ఇక్కడ యాకోబు పత్రిక 3:14 ఒకసారి పరిశీలన చేద్దాం. మరి యాకోబు ఎవరండి? ఎవరు యాకోబు? యేసు ప్రభు ఒక సహోదరుడు, అపోస్తలుడైన యాకోబు కాదు, యేసు ప్రభు ఒక సహోదరుడు. మరి ఆయనకుంటున్నాక సహోదరుల్లో ఇద్దరు మాత్రమే మరి దేవుడు మరి గ్రంథం రాయడానికి అనుమతించారు. ఒకటి యూదా, ఇంకొకటి యాకోబు. మరి యాకోబు చాలా చక్కగా మరి 5 అధ్యాయాలు చాలా చక్కగా వివరిస్తాడు. అందులో ఈ యొక్క మాటను మనం చూస్తే 3:14 అయితే మీ హృదయములలో సహింపనలనివి కానివి మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. రైట్. సో ఇది మనకి డైలీ రొటీన్లో ఒక భాగముగా అయిపోతుంటుంది. అంటే ఇది మనం అందరూ మాట్లాడుతుంటాం, ఒక సహజంగా మాట్లాడుతుంటాం. కానీ అది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోవడానికి గల కారణం ఏంటంటే నో వన్ ఈజ్ సీరియస్ అబౌట్ లై. కాబట్టి ఎవరు కూడా సత్యానికి బద్దులై లేరు. అందువలన ఏమవుతుందంటే ఏముందిలే పర్లేదులేండి అంతేముంది. సాధారణంగా చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, లోకం అంతా ఒకలాగా మాట్లాడుతుంది, లోకం తీరంతా ఒకలాగా ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తారన్నమాట, ఏదో 4వ అధ్యాయంలో 4లో ఆయన చెప్పే మాట ఏంటంటే లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే లోకం ఎప్పుడు కూడా మెజారిటీతోనే వెళ్తుంది అనమాట. ఎక్కువ మంది అందరూ కూడా ఏ దాన్ని పట్టుకుంటారో ఏది అనుసరిస్తారో అందరూ ఓకే అనేస్తుంది అనమాట. అందులో కొంత మట్టుకు అన్యాయం ఉన్నప్పటికీ కూడా ఓకే. ఇప్పుడు వాస్తవంగా మనం చూడండి, కోర్టులు ఉన్నాయి, న్యాయ తీర్పు తీర్చేవి, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అది ఎంతోమందికి నిర్దోషులకి కూడా వారికి ఒక పనిష్మెంట్ తీసుకునే సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. అంటే అబద్ధ సాక్ష్యం చెప్పారనుకోండి, వారు తమను తాము ప్రూవ్ చేసుకోలేకపోయారు అనుకోండి, ఏమవుతుంది, వాడు తప్పు చేయలేనప్పటికీ కూడా ఏం తీసుకోవాలా, శిక్ష పడుతుంది అలాంటిది. ఎందుకంటే వాటితో సంబంధం లేదు, ఇది నడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటి యొక్క అది కానీ దేవుని యొక్క న్యాయ తీర్పులు అంటే జరగవు, ఎక్దమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ ఈయన చెప్తున్న ఒక మాట చూడండి, సాధారణంగా ఏ సందర్భంలో అబద్ధం ఆడొచ్చు లోకం చెప్పే వాటిలో? మిమ్మల్ని అడుగుతున్నా, లోకము చెప్పే వాటిలో అబద్ధం ఆడడానికి రైట్స్ ఎప్పుడు, లైసెన్స్ ఎప్పుడు వస్తుంది మీకు? ఇది అసలు తెలియనట్టు చూస్తున్నారు. లోకము వేటిలో ఒప్పుకుంటుందండి, పర్వాలేదు అంటది. చెప్పండి, ఏదో చెప్తున్నారు, ఉన్నాను. ఓకే, ఏదో సామెతలు ఉంటాయి, 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చట, పర్లేదంట వాడికి. ఒక అబద్ధానికి అయిపోతుంది, ఇంక 1000 అబద్ధాలు సంగతి ఏంటి? ఇంకేమంటారంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం ఆడచ్చట. ఇవన్నీ కూడా లోకానికి బాగుంటుంది, అది అనుసరిస్తున్న వారికి కూడా బాగానే ఉంటుంది. కానీ దేవుడు అస్సలు దాన్ని అంగీకరించడు. అది కష్టమే, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయిన దాన్ని మనం సడన్గా ఒకసారిగా మార్చుకోవాలంటే కష్టతరమే. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ చూడండి,
అయితే మీ హృదయములలో సహింపునలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. సత్యానికి విరోధముగా అంటే సింపుల్గా మీరు దేవునికి విరోధముగా మీరు ఉంటున్నట్టే. సో మనలందరినీ కూడా కాపాడవలసింది, నడిపించవలసింది, మన సమస్యలను పరిష్కరించవలసింది దేవుడైనప్పుడు ఆ దేవుడికే మనం విరోధముగా ఉంటే మనల్ని ఎవడు కాపాడతాడు? అంతేనా? కష్టమా కాదండి? మీకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? మీకు సహాయం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఆయనే మీకు యాంటీగా ఉన్నాడు అనుకోండి, మీరేం చేయలేరు, ఇంకా అంతే, బాధపడడం తప్ప. కనుక ఆ దేవునికే మనం విరోధిగా అయిపోతాం ఎప్పుడూని. సత్యానికి విరోధముగా మనము అబద్ధం ఆడితే. అందుకని ఇక్కడ ఆడవద్దు అని కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా చూస్తే మరణకరమైన మాటలు ఆడకుండా మనం ఏం చేయాలట? మన నోరుని కాసుకోవాలట. చూద్దాం ఇక్కడ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. అంతే, ఎవరో వచ్చి ఏం చేయక్కర్లేదండి, అది మీ చేతిలోనే ఉంది. మీ యొక్క నోటితోనే మీరు దాన్ని చేసుకోవచ్చు. శాపము, ఆశీర్వాదము, జీవము, మరణము అన్నీ కూడా నాలుగు వశం కాబట్టి, అయితే ఎవరైతే దాని యందు ప్రీతి కలిగి జీవిస్తారో వాటి ఫలాన్ని వారు పొందుకుంటారట. ఒకవేళ మీరు మంచిని, అందుకనే ఈ యొక్క మోటివేటర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే, నిజంగా అది కష్టమే అండి, కానీ అయినప్పటికీ కూడా బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, స్పీక్ పాజిటివ్ అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందని. ఒకవేళ నిజంగా అక్కడ పరిస్థితి నెగిటివ్గా ఉండొచ్చేమో, కానీ పాజిటివ్గా మీరు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం కారణం ఏంటంటే, సైకలాజికల్గా మనం కూడా ఏమైపోతాం అంటే దానికి అందుకే అట్రాక్ట్ అయిపోతాం, మనం కూడా దాంతో పాటు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ఇక్కడ పాజిటివ్గా మాట్లాడండి. నిజంగా అది జరగకపోవచ్చు, కానీ జరుగుతుందని విశ్వాసంతో మీరు మాట్లాడండి. సో ఖచ్చితంగా విశ్వాసంతో మనం పలికినప్పుడు అది దేవుడు దాన్ని చేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడట? మరణకరమైన మాట్లాడకుండా మీ యొక్క నాలుకను, మీ యొక్క నోరును కాచుకుంటే అది మనకు మంచిది. చాలా సందర్భాల్లో మనం వెక్స్ అయిపోతున్నప్పుడు, బాగా విసిగిపోయినప్పుడు, కోపం వచ్చినప్పుడు మనకి ఒక హద్దు ఉండదు, ఒక నోటికి తాళం వేయలేము. మనకి ఇష్టానుసారంగా అవతలని దూషణకరంగా మాట్లాడుతాం, శపిస్తుంటాం, ఇంకా ఇవేవేవో చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల నష్టం. అయితే వారికి నష్టం కాదు, మాట్లాడిన వాళ్ళకి నష్టం, వారికేమవ్వదు. కనుక జాగ్రత్త అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, సంగతి పూర్తిగా వెనకముందే మాట్లాడకూడదట. పూర్తిగా మనం ఒక సబ్జెక్ట్ మనం నడుస్తున్నప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడితే దాని కనుక లోతు పాత్ర మనం మాట్లాడగలం. సగం విని సగం మాట్లాడడం వల్ల కూడా నష్టమేనట. అది కూడా చూడండి, 13వ వచనం చూడండి, సామెతలు 18:13. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. కాబట్టి దేవుడు ఈ యొక్క విషయాల్లో కూడా మనకి తెలియజేస్తున్న విషయం. అయితే ఇవన్నీ ఎందుకు మనం నేర్చుకోవాలి, మనం ఎందుకు చేయాలంటే, ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకున్న 5 గుణాల్లో ఒక గుణాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన ఆలోచనకర్త అనండి. ఆయన ఆలోచనకర్త అయినప్పుడు, ఆయనక ప్రతిబింబముగా మనం ఉంటున్నప్పుడు, ఆయన పోలికలో మనం చేయబడినప్పుడు మనకి ఎంత ఆలోచన ఉండాలి కదా? అంత కాకపోయినా కొంతన్నా ఉండాలి కదా. అందుకనే కదా మొదటి యొక్క పాయింట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే అనాలోచితమైన మాటల గురించి కదా. అంటే అసలు ఏమీ ఆలోచన ఉండదు, ఏదో మాట్లాడాలంతే, కానీ దానివల్ల నష్టపోతున్నాం కదా. అందుకని ఇక్కడ ఆయన తెలియజేస్తాడు. ఇంకా చూడండి, ఇక్కడ పని చేయకుండా ఒట్టిగా మాట్లాడకుండా మన నోరును కాయించుకోవాలట. ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతలు 14:23 చదవండి. ఏ కష్టము చేసినను, చెప్పమ్మా, చదవమ్మా, కరెక్టే. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం కొరతలో ఉండాలనేది, లేకపోతే దరిద్రంలో ఉండాలనేది ఆయన సిద్ధాంతం కాదు, ఆయన ఆలోచన అంతకంటే కాదు. ఎప్పుడు కూడా మనము వర్ధిల్లాలని. ఇన్ఫ్యాక్ట్ మనం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే, దేవుడు మన కొరకు ఏమైపోయాడట? దరిద్రుడు అయిపోయాడట. ఆయనకున్నాక సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశారట? మన నిమిత్తము కూడా ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఎందుకంటే నిన్ను
ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన అలా అయిపోయాడు. మరి అలా అంటున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ సామెతల్లో ఏ కష్టము చేసినను లాభము కలుగును కదా, కష్టే ఫలి కదా, కష్టం చేస్తేనే కదా మనకు వచ్చేది. అలాగా కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా దీనికి లాభమే. కానీ కష్టపడకుండా మనం వట్టి మాటలు చెప్పడం వల్ల మనకి లేమే, ఖచ్చితంగా లేమే. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా కష్టజీవులే, ఏదో పని చేసుకుంటూనే ఉంటారు, సంతోషమే. కానీ ఇక్కడ కొన్ని దినాలలో కొన్ని పరిస్థితులు మనం ప్రవేశించాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ చూడలేనివి, ఎప్పుడూ వినలేని యొక్క వింతమైనవన్నీ మనం చూస్తాం, వింటూ ఉంటాం. ఎందుకంటే ఇది అంత్యకాలం అని మీరు గ్రహించాలి. ఇది సామాన్యంగా మనం మామూలుగా కాదండి, ఇది అంత్యకాలంలో ఉన్నాం. ఎందుకంటే ఈ అంత్యకాలంలో ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ఎప్పుడో వినినవి మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇది ప్రవచన నెరవేర్పు కాలం అనేది కూడా గ్రహించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నాం కదా, మీ పూర్వీకుల దగ్గర నుంచి మనం వింటున్న మాట అంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన వస్తున్నారా లేదా? వస్తున్నారు అనేది నిజమా కాదా? సత్యమే కదా. కానీ రాలేదే. ఎందుకంటే మన ముందు తరం వారు, వెనక తరం వారు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలు వారు చూడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కూడా ఇదే ఫీల్ అయ్యారు. ఇప్పుడు మనం వింటున్నాం, మనం కూడా ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ముందు తరం వారికి కూడా ఇది కామన్ పాయింటే, యేసు ప్రభు త్వరగా వస్తారు. ఇంకా ఏదండి రాలేదంటే వస్తారైనా, ఖచ్చితంగా వస్తారు. ఆలస్యమైనా ఆయన వస్తారు. అయితే నేను అనుకుంటాను ఇది మన తరంలో మనం చూడవచ్చు, ముందు వెనక తరంలో మనం చూడలేదు, మేబీ అలాగ అయిపోయినా. కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్పు కాలంలో ఉన్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17 వచనం కానీ, యోవేలు గ్రంథం 2:28 కానీ అందులో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్పు కాలం. యెషయా గ్రంథాన్ని పూర్తిగా ఎంతమంది చదివారు? బైబిల్ అంతా గురించి పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు అంత ఎన్నిసార్లు ముగించారంటే అది నాకు అవమానంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు పూర్తి చేయలేదు. కనీసం యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎవరు చెప్పారా? మిగతా వాళ్ళు చదవరు కాబట్టి. సో యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రతి బుక్లో ఉంటున్న అవుట్లైన్స్ అన్నీ కూడా యెషయా ప్రవక్త పరిచయం చేస్తాడు. లోతుగా వెళ్ళకపోయినా ఆ వివరాలు మనకి ఇండెక్స్ లాగా, అది ఎవరైనా బాగా చదివితే దాన్ని ఒక విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు మనకి జరుగుతున్న ప్రవచనాలు నెరవేరుతున్నవన్నీ కూడా మీరు యెషయా గ్రంథాన్ని పూర్తిగా పరిశీలన చేస్తే చాలా మటుకు అందులో జరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో ఎప్పుడూ లేనంత రీతిలో ఎడారుల్లో ఏం కలిగి చేస్తారట? జీవపు ఊట, నదులు ప్రవహిస్తాయి అన్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. నేను ప్రాబబ్లీ వీడియో చేయడానికి నాకు టైం లేదు, బట్ చూద్దాం. నేను ఉన్నప్పుడు నేను మీకు ప్లే చేస్తాను ఇప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితులు అన్నీ కూడా. తర్వాత ఆఫ్రికా ఖండం నుంచి ఒక టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. అంటే భూమి కింద ఉంటున్నాక ఇక ప్లేట్స్ ఎప్పుడైతే భూకంపం ఎలా వస్తుంది అనేసి అంటే టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఇక భూమి కింద ఉన్న పలకలు కదులుతాయి. అది కదిలినప్పుడు ఎందుకు కదులుతాయి అంటే దాని కింద లావా ఉంటుంది కాబట్టి ఆ ఉష్ణోగ్రత అధికంగా ఉంటున్నప్పుడు ఆ టెక్టోనిక్ ప్లేట్స్ అనేది మూవ్ అవుతాయి. ఆ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందట? భూమి కంపిస్తుంది. అది ఎంత తీవ్రతలో వస్తుందో దాన్ని బట్టి మనకు ఉంటుంది. అయితే అది భూమి మీద వస్తే భూకంపం అంటారు, సముద్రంలో వస్తే సునామీ అంటారు, అంతే. సో ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇవన్నీ కూడా 2025 మనం ఇలాంటివి బోల్డ్ అన్ని మనం చూడబోతాం. ఇంకా చాలా ఆల్రెడీ అంటే మనం మాట్లాడుకుంటున్నాం, ప్రవచనం నెరవేరుతున్నాయి. కానీ మన దేశంలో తక్కువ కదా, మనకేం పెద్దగా కనపడలేదు కదా. మన దేశంలో విపత్తు అంటే ఏంటండి? తుఫాను, అంతేనా? మనకి భూకంపాలు అంతగా ఎక్కువ, జపాన్కి వచ్చే అంతగా మనకు భూకంపాలు రావు. జపాన్కి ఎందుకు వస్తుందంటే ఆ పసిఫిక్ రింగ్లో ఉంది కాబట్టి అక్కడ అంతా అదే స్థలం, అదే ప్రాంతం, అది నిత్యం వస్తుంది కనుక అది సర్వసాధారణం వాళ్ళకి. కనుక మనకైతే వచ్చేది ఒక తుఫాన్లే వస్తాయి మహా అయితే, అంతకుమించి మనకేమి ఇంకా మనల్ని ఏం చేయలేవు. మిగతావేమి ప్రకృతి వైపరీత్యాలు మనకేమీ రావు. లావాలు లేవు, అగ్నిపర్వతాలు పేలడాలు లేవు, సుడిగాలులు లేవు. ఇవన్నీ కూడా ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్లో అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో మనము సాధారణంగా మనం ఇవే చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే అవన్నీ కూడా నెరవేర్పు కాలంలో ఉన్నాం. ఇవన్నీ కూడా మనం కళ్ళారా మనం చూస్తాం. అయితే ఈ ఆఫ్రికా ఖండంలో ఉంటున్న కింద ఆ టెక్టోనిక్ ప్లేట్ అనేది మూవ్ అవుతుందట. శాస్త్రవేత్తలు దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ అది కానీ మూవ్ అయితే
ఎక్కడికి కలుస్తుంది అంటే మన ఇండియాకి కలుస్తుంది అనమాట. మీరు ఆ వరల్డ్ మ్యాప్ చూడండి, ఆ ప్రపంచ పట్టం చూస్తే అందులో మన ఇండియా ఎక్కడ ఉంది, ఆఫ్రికా ఎక్కడ ఉంది అని చూస్తే దాని షేప్స్ చూడండి. ఇప్పుడు మన ఇండియా షేప్ మారుతుంది ఒకవేళ కానీ అది కానీ కదిలి మన దగ్గరకు వచ్చి అటాచ్ అయింది అనుకోండి. కేరళ ఒక 5 రీజియన్స్ సౌత్ అంతా కూడా ఆల్మోస్ట్ పోతుంది అంటే బెంగళూరు కానీ కేరళ కానీ ఇంకా గోవా ఇలాంటి యొక్క స్థలాలన్నీ కూడా మంచు పర్వతాలుగా అయిపోతాయి అన్నమాట. అక్కడ ఇంకా ఇదిగా ఉండదు దానికి, అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది, మైనస్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ నివేదికలు ఇచ్చారు, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అయితే వీటి గురించి ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రిందటే, అంటే క్రీస్తు పూర్వము ఒక 4000 సంవత్సరాల క్రిందట, క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 4 కాకపోయినా అట్లీస్ట్ 3 అనుకున్నా, ఇప్పుడు 2 అంటే 5000 సంవత్సరాలు ఇప్పటికీ. ఈ లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఇప్పుడు చెబుతున్న శాస్త్రవేత్తలు వేటినైతే ఉద్దేశం చెప్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే దాదాపుగా 5000 సంవత్సరాల క్రిందట చెప్పిన సంఘటనలు ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నారు. వాళ్ళు చూసి మనకి చెబుతున్నారు. అంటే అందుకే చెబుతున్నాను, మీరు బైబిల్ బాగా చదవగలిగితే, పరిశీలన చేయగలిగితే మీకు విషయాలన్నీ కూడా తేటతెల్లం అయిపోతాయి, చాలా ఈజీగా అయిపోతాయి, అర్థమవుతాయి. మనం చదవడానికి ఇష్టపడం, చెబుతున్నప్పుడు కూడా అసహనంగా ఉంటాం, నిద్రమత్తో లేకపోతే ఇంకేంటి నాకు అన్నీ తెలుసు ఈలేడు చెప్పేది అన్నట్టుగా. సో అలాగంటే ఎవడేం చేయలేడు కాబట్టి కానీ చెప్పాలి. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పని చేయకుండా వట్టిగా మాట్లాడినప్పుడు వాడికి లేము కలుగుతుంది. ఏ కష్టము చేసినా వాడికి ఏముంటుందట, మేలు ఉంటుంది, దానికి లాభం ఉంటుంది. కానీ వట్టిగా మాట్లాడడం వల్ల ఎలాంటిది ఉండదు. కనుక మాట్లాడడం అనే దానివల్ల అందుకనే నోరుకి తాళం వేసే, అది చాలా ఉత్తమం అనేది కూడా దేవుడు తెలియజేస్తాడు. చూడండి, ఇంకా మితిమీరి మాట్లాడకూడదట. మితిమీరి ఇక్కడ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం కూడా చూస్తే, మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంతి గుణము గలవాడు వివేకము గలవాడు. మితముగా మాట్లాడాలట, కొంచెం అవసరార్థం మనం మాట్లాడితే. అంతేకాదు వారి గురించి చెబుతున్నాడు ఇక్కడ, ఎవరైతే అలా చేస్తారో వారు తెలివిగలవారుగా ఉంటారట. ఇంకా శాంత గుణము గలవాడు వివేకము గలవాడట. అయితే శాంత గుణము ఇవన్నీ కూడా ఎవరు ఇవ్వలేరు, మనం ఎక్కడ పొందుకోలేము. మీరు ఎంతమంది మోటివేటర్స్ ఒక ప్రీచింగ్స్ విన్నా, లేకపోతే వారు చెబుతున్న ఒక సత్యాన్ని మీరు అనుసరించాలనుకున్నా రాదు. ఎందుకంటే ఈ యొక్క శాంత గుణము లేకపోతే ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ మనకి అదొక వరములుగా, అది ఆత్మ ఫలముగా మనకు పెట్టేశాడు కదా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో ఆ 9 ఆ యొక్క గుణాలు ఒకటే ఒక ఫలములో పెట్టాడు. అది చదువుతారా ఒకసారి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము కదా. శాంత గుణము గలవాడు వివేకవంతుడట. కాబట్టి సమాధానాన్ని ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. మరలా మన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనానికి వెళ్తే అందులో ఉన్న ఒక గుణాన్ని మళ్ళా మనం వెతికి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏంటట? ఆయన ఆలోచనకర్తే కాదు, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. కాబట్టి ఆయనలో అనేకమైన ఉన్నాయి. అందుకని కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కాబట్టి మనం వేటినైతే సపరేట్గా మనం పొందుకొని మనం నేర్చుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి పోవక్కర్లేదు, ఒక్క దగ్గరికి వెళ్తే చాలు. మనం వేటినైతే వెతుకుతున్నామో, ఆశిస్తున్నామో, పొందుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఆయనలో దొరికేస్తాయి. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఇతర దేవుళ్ళు, అన్య దేవతలు, లేకపోతే అన్య దేవుళ్ళ గురించి మనం మాట్లాడితే ఒక్కొక్క దేవుళ్ళు ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటుంది. నేను అది చెప్తాను మీకు ఒక సందర్భంలో ఎప్పుడన్నా. ఐగుప్తులో ఉంటున్న దేవతలు వాళ్ళు అన్నీ చేయలేరండి. వారికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రొఫెషనల్గా ఒకటి మాత్రమే చేయగలరు. ఒక్కొక్కరు దాన్ని కంట్రోల్ చేస్తారు అంతే, అన్నీ చేయలేరు. కానీ మన దేవుడు అలా కాదు, అన్నీ కూడా ఆయనలోనే ఉంటాయి, సర్వము కూడా. అందుకనే గాడ్ అంటే అర్థం ఏంటో కూడా చెప్పాను మీకు. గాడ్ అంటే, గాడ్ స్పెల్లింగ్ చెప్పండి. జీవోడి. ఎవరు చెప్పారు? గాడ్ అంటే అర్థం ఏంటి చెప్తుంది ఇక్కడ నవ్య. గాడ్, జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డెస్ట్రాయర్. అందుకనే సైన్స్ కూడా దీన్ని
దీనికి ఆమోదయోగ్యంగా ఒక నివేదిక ఎప్పుడో చెప్పింది, చదువుకున్న పిల్లలకి అర్థమవుద్ది. ఆ మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అట. అంటే ఒక పదార్థం ఏం చేస్తుందట, పదార్థాన్ని ఎవరూ సృష్టించలేరు, అలాగే ఎవరు నాశనము కూడా చేయలేరట, ఎవడు సృష్టించలేరు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారని వీళ్ళందరూ సృష్టికర్తలుగా ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఆల్రెడీ దేవుడు సృష్టించిన దాన్ని రూపాలు మారుస్తున్నారు, అంతే అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ కుర్చీలు ఉన్నాయి, ఈ టేబుల్స్ కానీ ఇలాంటి చెక్కతో ఐటమ్స్ కానీ ఇవి ఈ యొక్క మెటల్స్ కానీ అవన్నీ కూడా ఎవరూ సృష్టించలేరు. ఈ చైర్ ఉంది అంటే ఈ యొక్క పోడియం ఉందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది మనం చూసుకుంటే ఆ సోర్స్ నుంచి, ఇప్పుడు ఉదాహరణకి ఒక వుడెన్తో ఒక చెక్కతో ఒక తలుపో లేకపోతే చైరో ఒక బెంచో చేయాలంటే ఆ చెక్క ఎక్కడి నుంచి వస్తుంది, చెట్టు నుంచి వస్తుంది. ఆ చెట్టు మనిషి సృష్టించగలడా? అది న్యాచురల్ రిసోర్సెస్ అంటారు కదా. ఇవన్నీ కూడా న్యాచురల్గా ప్రకృతిలో సహజంగా ఉన్న ఒక వనరులు దేవుని చేత సృష్టించబడినవన్నీ కూడా. వాటిని కేవలం వాటిని తీసుకొని ఒక రూపాలు మార్చి ఒక షేపును చేసుకొని మనం వాడుకోవడం తప్ప ఎవడూ చేయలేడు. అయితే డిస్ట్రాయర్ అంటే నాశనము కూడా చేయలేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పేపర్ ఉందండి, ఈ పేపర్స్ అన్నీ కూడా, ఈ పేపర్లు ఎక్కడి నుంచి తయారవుతాయి, ఎలా తయారు చేస్తారో తెలుసా? చెట్టు నుంచే పేపర్లు అన్నీ కూడా. ఈ పేపర్లని మనం ఏం చేయొచ్చు, చక్కగా వాడుకోవచ్చు. అయితే దాన్ని నాశనం చేయరా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? మహా అయితే కాలుస్తారు. ఇగో బూడిద చేశాను మేము ముందే, దీన్ని నాశనం చేశానంటే అది వెర్రితనమే. ఎందుకంటే పేపర్ కాల్చారనుకోండి అది బూడిదవుద్ది, యాష్ కదా. ఆ యాష్ ఆ యొక్క మాలిక్యూల్స్ అంటారు, యాటమ్స్ అంటారు. అంటే ఆ బూడిది చిన్న అణువులుగా మారిపోయి అది ఎక్కడ కలుస్తుంది, గాల్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్దు. అంటే ఒక రూపాన్ని మార్చగలుగుతున్నారు కానీ సంపూర్ణంగా మీరు నాశనం చేయలేరు. కానీ నాశనం చేయగలిగిన వాడు సృష్టికర్త మాత్రమే. ఆయన సృష్టికర్తే కాదు, ఆయన లయకర్త కూడా. హల్లెలూయా. సో మనకి ఇవి సైన్స్ ఎప్పుడో చెబుతుంది, నిరూపణ. ఇది బైబిల్ ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కిందట చెప్పిన దాన్ని వాటిని ఒక థీరీస్గా చెబుతుంది ఈ యొక్క సైన్స్. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ ఎవరు కూడా ఆ సృష్టికర్తని ఎవరు ఆలోచించలేదు. అందుకే రోమా పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఒక చక్కటి మాట తెలియజేస్తారు, చూడండి త్వరగా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కంటిన్యూ. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. 1:20 కూడా చదువు. రోమా 1:20 చదవండి, అలాగే 23 కూడా చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. జగతుత్పత్తికి మునుపు అంటే ముందు నుంచి కూడా ఈ యొక్క విశ్వములో ఉంటున్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా, ప్రతి దాన్ని, అది లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ అనమాట, జీవం కలిగినది లేకపోతే జీవం లేని వస్తువులు ప్రతి దాన్ని కూడా మీరు కానీ అది ఆలోచన చేయగలిగితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆరిజిన్ కానీ మీరు కానీ ఆలోచిస్తే, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే దాని వెనకాతల అదృశ్యమైనాక దేవుని యొక్క లక్షణములు కనబడతాయి. అంటే అది ఎవరి ద్వారా సృష్టించబడింది. అందుకనే గాడ్ అంటే ఏంటట, జనరేటర్. ఇంకా ఈ విశ్వాన్ని అంతటినీ కూడా కంట్రోల్ చేస్తుంది ఎవరట, ఆపరేటర్. దాన్ని ఎవరో ఒకరు దాన్ని అది సరిగ్గా పనిచేస్తుంది లేదో దాని ఫంక్షన్స్ అన్నీ కూడా చేసేది ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి. కనుక ఆయన ఆపరేటర్. అయితే డిస్ట్రాయర్ మాత్రం ఎవరో, దేవుడు మాత్రమే. సాతాను మిమ్మల్ని నాశనం చేస్తానని మీరు అనుకుంటున్నారేమో, సాతాను మిమ్మల్ని నాశనం చేయలేడు, మిమ్మల్ని నాశనం చేయలేడు. మిమ్మల్ని ఎక్కడ తీసుకొని, నరకానికి తీసుకొని వెళ్ళగలుగుతాడు అంతే.
ఫైనల్గా మిమ్మల్ని మీరే, ఇప్పుడు సాతానికి ఎలాంటి అధికారము లేదు మీ మీద ప్రభుత్వం చేయలేడు, మిమ్మల్ని చంపలేడు కూడా. అందుకనే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ అన్ని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు పాడి చేయడానికి, ఇబ్బంది పడడానికి, కానీ ప్రాణం మీద అధికారం మాత్రం దేవునికే పెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి వాడికి భయపడాల్సిన అవసరం లేదు. మిక్కిలుగా మనం భయపడవలసిన మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఉంటున్న ఒక వ్యక్తికి ఎవరైనా చదవాలి. మత్తయి సువార్త 10:28లో అక్కడ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త లయకర్త అయిన దేవునికి మనం భయపడాలా, ఇంకెవరికి భయపడక్కర్లేదు. ఈ లోకాధికారికి భయపడక్కర్లేదు, నీ అధికారులకి భయపడక్కర్లేదు. నువ్వు భయపడాల్సింది దేవునికి మాత్రమే. ఆయనకే సర్వాధికారం ఉంది, సర్వభౌమునకు ఆయన కనుక సావరిన్ గాడ్ అంటారు ఆయనకి. కాబట్టి సర్వాంతర్యామికి అన్నిటి మీద, భూమి మీద ఆకాశం మీద కూడా ఆయనకి ఏముందట, అట్టి అధికారం ఆయనకి ఇవ్వబడింది. కనుక ఇక్కడ మనం చూద్దాం, మనకి ఆయన యొక్క స్వరూపంలో తయారు చేసుకున్నాక మనిషికి దేవుడు ఇస్తున్నాక విలువలతో కూడుకున్నాక లైఫ్ని లీడ్ చేయమంటున్నాడు. ఎందుకంటే మీ యొక్క నోరే నీకు మిమ్మల్ని నాశనం చేస్తుంది. కనుక ఆ వాటి గురించి చాలా జాగ్రత్తగా ఖాయమంటున్నాడు. వాటి గురించి తెలియజేస్తూ ఈ యొక్క మాటలన్నీ కూడా పలుకుతున్నాడు. అందుకనే మితిమీరి మాట్లాడకుండా ఉండాలట. ఇంకా నొప్పించు మాట మాట్లాడకూడదట. ఇతరులకి గాయపరిచే రీతిలో చాలామంది చాలా సులువుగా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ అవతలలో బాధపడతారా లేదో కూడా అనవసరం, ఎందుకంటే వారు అనాల్సిందే అనేయాలంతే. అందుకే దాని గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కాబట్టి అదొక ఆర్ట్, మాట్లాడే తీరు పద్ధతి కదండి. చక్కగా మృదువుగా చక్కగా మాట్లాడాలి. నొప్పించినట్టు మాట్లాడితే అది కోపం రేపుతుంది. కోపం వల్ల ఏమవుద్దట, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ద్వేషము, పగ. అందుకనే కోపం వరకు ఓకే కానీ బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దు. అందుకనే కదా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తారు ఏంటట, కోప్పరుడి కానీ పాపము చేయకుడి. కాబట్టి మనకి ఒకటే మనం పట్టుకుంటాం, రెండో దానికి వెళ్ళాం, కానీ ఆ రెండో దాంట్లోనే మనకి నాశనం ఉంటుంది. కనుక జాగ్రత్త ఈ యొక్క మాట కూడా. తర్వాత గర్వపు మాటలు మాట్లాడకూడదట. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. రైట్. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. ఈ లక్షణం ఎవరిలో ఉన్నా సరే వారి యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వారి నాశనం, అంతేనండి. అందుకనే నాశనానికి ముందు ఏం నడుస్తుందట, అంతే. సో ఇదే సేమ్ ఇట్ రిపీటెడ్ ఇన్ హెవెన్ కదండి. పరలోకంలో మొట్టమొదటిగా రిపీట్ అయినది ఇదే. ఎవడాడు? లూసిఫర్ కదా, సాతాను. వాడుకున్న గర్వం ఏంటంటే దేవుని యొక్క సింహాసనాన్నే వాడు తీసుకోవాలనుకున్నాడు. దేవునికి చెందవలసిన మహిమను వాడు దొంగలించాలనుకున్నాడు. వాడికి కూడా ఒక సిస్టమ్ని పెట్టుకోవాలనుకున్నాడు. అది దేవుడు ఒప్పుకోలే. ఆ దేవుడు ఎప్పుడూ ఒప్పుకోడది. కనుక ఆడి గర్వము ఏమైపోయిందంటే అది నాశనానికే. వాడు ఆడికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఏ దూతకి కూడా అట్టి యొక్క స్థానము దేవుడు ఇవ్వలేదు. ఆయన్ని ఎంతగా దేవుడు గణపరిచాడంటే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు చదువుకుంటే 12 నుంచి చదువుకోండి 16 వరకు కూడా ఎవ్వరికీ లేని అంత ఘనత ఈ యొక్క లూసిఫర్కి దేవుడు ఇచ్చాడు. 2 కాలుతున్న రాళ్ళ మధ్యలో సంచరించగలిగిన ఏకైక కెరూబు ఎవడని ఉన్నాడంటే అన్ని కోట్ల కెరూబుల్లో ఒక లూసిఫర్కే సాధ్యం, అది ఎవరికి సాధ్యం లేదు. అలాంటి దాన్ని దేవుడు ఆయనకిస్తే దాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క లక్షణాన్ని బట్టే. గర్వము ఏమైందట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కనుక గర్వపు మాటలు మాట్లాడకుండా మీ నోరును కాచుకోండి అనేది ఇక్కడ దేవుడు మనకు చెబుతున్నాక సందేశం. ఇంకా చూస్తే మూర్ఖంగా కూడా మాట్లాడకూడదట. మూర్ఖంగా మాట్లాడతారంటే ఏదో ఇంకా వాడు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా ఎంత చెప్పినా ఎవడు చెప్పినా అంటే వాడు ఫిక్స్ అయిపోయాడు అంతే. ఇంక అదే పట్టుకుంటారన్నమాట. అందులో అర్థవంతంగా ఉందా, అది సమంజసంగా ఉందా అనేది అనవసరం అన్నమాట.
ఊరికనే మాట్లాడుతుంటారు, దానివల్ల చాలా నష్టం. చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 4:24. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. కాబట్టి ఇది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్. ఇవన్నీ కూడా ఇది ఎందుకండి ఈరోజు మాకు అంటే దీని వెనకాతలో ఒక ఆంతర్యం ఉంది, దానివల్ల మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ముగించేటప్పుడు చూడండి, ఇంకా కలహము పుట్టించే మాటలు కూడా మనం మాట్లాడకూడదట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చూస్తే, 16:28. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. కాబట్టి ఇక్కడ మూర్ఖుడు ఏం చేస్తాడట, వాడికి ఒక ఆలోచన ఉండదు, ఎవడి మాట వినడు, కాబట్టి కలహము రేపుతాడన్నమాట ఇతరులతో. వాడు ఏం చేస్తాడు, వాడు మాట్లాడుతున్నప్పుడు, వాడు వెళ్తున్నప్పుడు గొడవలే, కలహాలు ఇవన్నీ కూడా అంత్యకాలంలో ఎక్కువైపోతుంటాయి. ఎప్పుడు మనం ఊహించలేని రీతిలో మనం చూస్తాం అలాంటి వింతైన పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన దేవుని వాక్యం మన హృదయంలో ఉంటున్నప్పుడు దేవుడు మనకి సరైన ఆలోచన చెప్తాడు, ఎట్లా నడుచుకోవాలో. తద్వారా వీటి నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఇంకా చూస్తే బూతులు మాట్లాడకూడదట. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇది చాలా కష్టం, ఇది మనకి కదా, చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. కాబట్టి ఇది కూడా చాలామందికి సర్వసాధారణమైన ఒక మాటలు కదా. ఇంట్లో సరదాగా ముద్దు పేర్లతో పిలుచుకుంటుంటారు కూడా ఈ పదాలు పెట్టుకొని. కాబట్టి వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తాడు, మీరు నోటిని కొంచెం కాసుకోండి అమ్మా, ఎందుకు ఇవన్నీ కూడా ప్రాబ్లము, విసర్జించమంటున్నాడు. విసర్జన వేరు, వదిలిపెట్టడం వేరు, మానడం వేరు. ఇవన్నిటికి వ్యత్యాసాలు తెలుసుకోవాలి. ఎందుకంటే విసర్జన అంటే దేన్ని విసర్జన అంటారు? దేన్ని విసర్జన అంటారు? మూత్ర విసర్జన అంటారు కదా. ఇంకా అవన్నీ కూడా అలాంటివే. అంటే కూడా వీ డోంట్ లైక్ ఇట్ కదా, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎవడు కూడా మరి తిరిగి చూడరు కూడా. అలాంటిది వదిలిపెట్టండి లేకపోతే మానండి అంటే మళ్ళీ కొంచెం ప్రమాదం. ఎందుకంటే మళ్ళా తీసుకునే ప్రమాదం ఉంటుంది, వెళ్ళచ్చు, వెతకచ్చు, తీసుకొని రావచ్చు. కానీ విసర్జన అంటేనే అది ఒక పదం అంతే, దానికి ఒక మీనింగ్ ఉంది. కనుక ఇలాంటి వాటిని ఇప్పుడు మనం చెబుతున్న వాటిలో విసర్జించండి అంటే ఇంకా అది పూర్తిగా మనం నిషేధించాలి, వదిలేయండి అన్నట్టుగా అనమాట. కనుక ఇది కూడా ఆలోచించండి. ఇంకా చూడండి, ఇతరులు శపించకుండా మన ఒక నోరుని మనం కాచుకోవాలట. అఫ్కోర్స్ అయితే ఈ శపించడం గురించి మాట్లాడితే ఎవరు పెడితే వారు శాపం వచనాన్ని పలికితే అది జరగదండి. శపించే వ్యక్తి నీతిమంతుడు, దేవునికి అనుకూలమైన వ్యక్తి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. యాకోబు 3:9 చదవాలి. యాకోబు 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. కాబట్టి ఇక్కడ ఇప్పుడు యాకోబు మరి ఇశ్రాయేలుగా ఆయన మార్చబడిన తర్వాత మరి ఆయనకున్న ఒక 12 మంది సంతానంలో దాను ఇంకా ఒక 2 గోత్రాలని, మరి ఒక 12 గోత్రాల్లో 2 గోత్రాలు మిస్ అయిపోతాయి. దేవుడు ఆయన ఒక శాపమైన ఒక వచనాన్ని పలుకుతారు. వాడు కట్ల పాము అని అట్లాగా పలికినప్పుడు, ఎందుకంటే మరి యాకోబు దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి, ఆయన ఒక నీతిమంతుడు, దేవుడు ఆయన అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకి మూల పురుషుడు. కాబట్టి అలాంటి వారు కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అలాంటి వారి నోటి నుంచి ఏదన్నా వస్తే అది కొంచెం ప్రమాదకరంగానే ఉంటుంది. ఖచ్చితంగా అది దేవుడు చేసేస్తాడు. అయితే అసలు మనం అలాంటి యొక్క వచనాల్ని మనం పలకూడదు. కాబట్టి మనందరికీ కూడా దేవుడు ఏం చెప్తారంట, మీ యొక్క నోటి నుండి శాపమైన వచనములు మీరు పలకకుండా మీరు నోరును కాచుకోండి అని చెప్పడానికి కూడా కారణం అది. సో మనం ఎన్ని మాట్లాడుకున్నాం మనం? 13 ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం చాలు.
కనుక ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మనం రేపటి దినాన్న మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? బల్లారాధనలోకి వెళ్తాం కదా. ఈ యొక్క బల్లారాధన క్రమం గురించి మనం చాలా విస్తారంగా మనం విన్నాం, మాట్లాడుకున్నాం. అది మనకి ఎంతో ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే ఏదో ఒక నామినల్గా ఒక మామూలుగా ఒక సాంప్రదాయంగా మనం చేస్తున్నాము, చెయ్యాలి అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే అది చేస్తేనే ఎంతవరకు చేయాలంటే మనం చనిపోయే వరకు కూడా, మనం బ్రతుకున్నంత వరకు కూడా అది ఆజ్ఞగా ఇవ్వబడింది. అది మనం చెయ్యాలి. ఎందుకంటే అది ప్రతినిత్యము మనం చేస్తున్నప్పుడు మనల్ని అది క్రీస్తు స్వరూపంలోకి మారుస్తుంది. కనుక ఎవరైతే క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణంగా మార్చబడతారో వారే వధువుగా సంఘము సిద్ధపడినప్పుడు, స్థిరపరచున్నప్పుడు అందులో భాగముగా వారు ఉంటారు. ఎవరు పెడితే వారు ఉండరు. మీరు అనుకోవచ్చు, రక్షణ పొందేశానండి, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి సరిపోద్దండి, నో ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లమే ఇది చేయకపోతే. సో దీనికి విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చక్కగా భయభక్తులతో దీన్ని ఆచరిస్తారు. విలువ తెలియని వారి సంగతి నాకు అనవసరం. ఎందుకంటే మరి వాళ్ళు ఒక లెక్క చెప్పుకోవాలి. రేపొద్దున నేను చెప్పిన తర్వాత కూడా వారు వినలేదు అనుకోండి, నాకు సంబంధం ఉండదు. ఎందుకంటే దేవుడికి వారికి ఇది సంబంధించినది అవుద్ది. నేను చెప్పాలి కాబట్టి దానికి విశిష్టత మాట్లాడుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం దాని గురించి. కనుక ఖచ్చితంగా ఇది చెయ్యాలి. చాలామంది చాలా సులువుగా ఈజీగా తీసుకుంటారు. ఏముందండి, ఈ నెల కాకపోతే ఇంకో నెల, ఆ నెల కాకపోతే ఇంకొక నెల, అలా నెలలు దాటేస్తూ ఉంటారు అంతే. కానీ దానికి ఆశీర్వాదము వారిని సంపూర్ణంగా వారు అందులోకి మార్చబడుతున్నారా లేదా అనేది వారు చూసుకోరు. సగం మారిస్తే అవ్వదు, 100% అయితేనే దేవుడు తీసుకుని వెళ్తాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యం ఇది. కనుక రేపు దినాన్ని మనం అది చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మనం యోగ్యముగా, శుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడితే తప్ప మన పాపములో మనం ఒప్పుకొని మనం ఏం చేయాలట, ఆయనకి మన పశ్చాత్తాపంతో ఆయన వేడుకొని ఆయన క్షమాపణ మనం పొంది ఆయనతో సమాధానకరంగా మనం ఉండాలంటే మనం మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆ సిద్ధ మనసుతో మనం చేసుకోవాలి. అంటే మీరు నోరుతో ఏం చేయాలట, ఆయనతో మీరు మాట్లాడాలి. కాబట్టి ఆ నోరు సరిగ్గా లేనప్పుడు మీరు మాట్లాడిన ఆయన వినడు. కాబట్టి ఈ నోరు గురించి దేవుడు చెప్పమని తెలియజేశాడు. కనుక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ఈ యొక్క 13 అంశాలు ఇవన్నీ కూడా మనం ఎక్కడ పెట్టుకోవాలా, బుర్రలో పెట్టుకొని మనం ప్రయత్నం చేయాలి, వాటి మీద వర్కౌట్ చేయాలి. మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మనం సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఏమవుద్దట, అది మనకి సక్సెస్ రేట్ ఇస్తుంది. చేయకుండా ఏది రాదు. మనం దాన్ని అవలంబిస్తున్నప్పుడు, దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనము షైన్ చేస్తాడు దేవుడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అజాగ్రత్తగా నోరు మూసుకోకొనక మాట్లాడడం వలన కలిగే నష్టాల గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా ఉన్నాయి కానీ ఒక 2 మాత్రం మనం మాట్లాడదాం. చూడండి, ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అది ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఏం చేస్తున్నాం, భక్తి సాధన చేస్తున్నాం కదా. ఈ యొక్క భక్తి మనం కొనసాగిస్తున్నాం కదా. ఈ భక్తి మనం చెయ్యాలి, అది ఫలించాలి, తద్వారా మనకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. లేకపోతే దేవుని యొక్క ఉద్దేశంలో మన ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలనుకుంటున్నప్పుడు భక్తి మార్గం ఒకటే దానికి ఒక సొల్యూషన్. అయితే ఈ నోటును బట్టి దీనికి కానీ తాళం సరిగ్గా వేయకపోతే ఇప్పుడు వరకు చేస్తున్న భక్తి అంతా కూడా వ్యర్థమైపోద్దట. అది చాలా ప్రమాదం. భక్తి పోతే ఏముందండి, ఇంకా మీకు అన్యులకి పెద్ద తేడావే లేదు, అంతే. కనుక చాలా నష్టపోతాం. కనుక దేవుడు అందుకే ఆయన నోటు గురించి అంత ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వడానికి గల కారణం అదే. ఇంకా చూస్తే ఇక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తే 20వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆగ్రహానికి గురైపోతాం. ఎందుకంటే మనం ఎలా పెడితే అలాగా మనం దాన్ని కాచుకోకపోతే. అందుకే నేను స్టార్టింగ్ అడ్రస్ చేసినప్పుడు చెప్పాను, మన నోరు ఇంకా
శరీరంలో ఉంటున్న ప్రతి భాగము కూడా దేవుని చేత నిర్మించబడినదే. మనందరం కూడా ఎంతో విలువైన వారం, ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మన మీద సంపూర్ణ అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. 1 కొరింథీ పత్రిక 6:19-20 ప్రకారంగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ పూర్ణ దేహముతో దేవుని మహిమపరచుడి. కనుక మనకున్న ప్రతి ఒక్క అవయవంతో మనం దేవుని మహిమపరచాలి. అది అన్నీ కూడా విలువైనవే. అయితే ఈ నోరు కూడా దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. కనుక ఆ నోరు వలన మనము జీవించగలము, మనము మరణించగలము కూడా. కనుక ఆ నోరుని మంచి వాటికి మనం వాడగలిగితే, ఆ నోరుని దేవునికి ప్రతిష్ఠించగలిగితే చాలా ఆశీర్వాదంగా ఉంటాం మనం. అనేకులకి నీ యొక్క మాట ఏమవుద్దట? ఆదరణ ఇస్తుంది. అంతేకాదు ఇంకా దేవుని రాజ్యానికి ఎంతో మేలు జరగడానికి కూడా ఈ నోరే కారణం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇంకా చివరిది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 12:36 కూడా చూస్తే, మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. రైట్. కాబట్టి విమర్శ దినమున మనం లెక్క చెప్పవాలి. ఖచ్చితంగా మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా మనం అకౌంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ప్రజలకి ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట ఖచ్చితంగా మనము ఆయనకి ఒక లెక్క చెప్పాలి. కనుక ఆ పరిస్థితి మనం ముందే స్కిప్ చేసుకోగలిగితే, ఇక్కడే మనల్ని మనం విమర్శించుకుంటే, అందుకనే 1 కొరింథీ పత్రిక 11వ మనకి అపోస్తలుడు పౌలు గారు ఇక బల్ల కార్యక్రమం గురించి చెబుతూ కొరింథీ సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తుంటాడు. అక్కడ తమను తాము ఏం చేసుకోవాలట? విమర్శ చేసుకోవాలట. కాబట్టి యు ఆర్ ద బెస్ట్ జడ్జ్. మిమ్మల్ని మీరే విమర్శించుకుంటే ఆ తీర్పులోకి రారు. కాబట్టి ఇక్కడ మనం విమర్శ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలట? అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము చక్కగా మనకి ఆ నోరుని మనం అదుపులో పెట్టుకోగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ చేయలేని వారికి ఇక్కడ ఈ రీతిలో వచ్చాయి. ఇంకా ఈ 13 అంశాల్లో కూడా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా సాధారణంగా కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా మనము అలాగా వెళ్ళిపోతూ ఉంటాం. దానివలన వచ్చే నష్టాలు. కాబట్టి దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే ఈ రీతిలో దాన్ని జాగ్రత్తగా, విలువైనది అది. మీ భక్తి అంతా కూడా వృధా అయిపోద్ది మీరు అనాలోచితంగా ఊరికనే ఏదో మాట్లాడాలని మాట్లాడితే. కనుక మనం అంత భక్తి చేసింది ఎందుకంటే మనకు ఒకటే గురి ఏంటట? మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మన పౌరస్థితి ఎక్కడ ఉందట? సత్వం, సిటిజన్షిప్ ఎక్కడ ఉందట? ఫిలిప్పీ రాసిన పత్రిక 3:1-20 మన అందరం కూడా పరలోక పౌరసత్వం కలిగిన వారం. కనుక మన ఇంటికి మనం వెళ్ళాలి ఒక దినాన్న. ఆ దినము కొరకే ఈ యొక్క భక్తి మనం కొనసాగిస్తూ నేర్చుకుంటూ అవలంబిస్తున్నప్పుడు, ఒకవేళ కానీ అది మిస్ అయిపోతే, ఈ భక్తే వ్యర్థమైపోతే అక్కడికి ఎప్పటికీ వెళ్ళలేరు. అంటే ఇంత భక్తి సాధన ఒక చిన్న మాటతో పోతుంది కదా. కాబట్టి ఆ నోరునే జాగ్రత్తగా, విలువైనదిగా మనం పరిగణించి కాచుకుంటే అది ఎంతో ఆశీర్వాదం కదా. హల్లెలూయా. అంతేనంటారా? కాబట్టి దేవుడు మనకిచ్చిన యొక్క అన్నీ కూడా దేవుని కొరకు మనం ప్రతిష్ఠించినట్లయితే అది మనకెంతో మేలు, మనకెంతో ఆశీర్వాదం. ఇవన్నీ కూడా దేవుడే మనకి చేశాడు కదా. అవన్నీ కూడా దేవుని కొరకే మనం చేయగలిగితే, అందుకనే పూర్ణ దేహముతో దేవుని మహిమపరచుడి అంటే, పూర్ణ దేహంలో నోరు కూడా ఒక భాగమా కాదా? నోరు కూడా ఒక భాగమే. కాబట్టి వాటన్నిటితో దేవుణ్ణి మనం ఏం చేయాలట? స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. కాబట్టి అది మనం అలవాటు చేసుకుందాం. అది అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుంటే అది మీకు చాలా ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి రేపటి దినం కొరకు కూడా సిద్ధపడదాం.